నమస్తే మామ. అమెరికా జీవితం. ఈరోజు మ్యాటర్ ఏంటంటే రీసెంట్‌గా మనమైతే ఒక యూట్యూబ్ వీడియో పెట్టాం కదా! ఐఫోన్ 16 అని. సో, దాని కింద కామెంట్ అయితే వచ్చిందనమాట. ఇండియాలో ప్రైజెస్‌కి యూఎస్‌లో ప్రైజెస్‌కి డిఫరెన్స్ ఎంతున్నయి చూపించు అనైతే అన్నారు. లాస్ట్ టైమ్ మనం ఒక మాల్‌కైతే ఎళ్ళాం కదా! గెలీరియా మాల్ అని. ఆ గెలీరియా మాల్‌కెళ్ళనమాట. ప్రైజెస్ చూద్దాము. ఇండియాలో ఎంతున్నయి? ఇక్కడ యూఎస్‌లో ఎంతున్నయి అనైతే చూద్దామనమాట. అది మ్యాటర్. వెళ్దాం పదండి. మేము ఫైనల్లీ స్టోర్‌కైతే వచ్చేసామనమాట. చాలా మంది జనాలున్నారు ఈరోజు. ఈ ప్రో మోడల్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాము. ఇది వచ్చేసి 17 ప్రో అనమాట. ప్రైజెస్ చూద్దాం. స్టార్టింగ్ 256 జీబీ నుంచి అయితే ఉంటుంది. ప్లస్ ఒక 100 వేసుకోండి ట్యాక్స్. అప్పుడు 1200 పడుతుంది అనమాట. అంటే 1 లక్ష. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 1 టీబీ 1,40,000 అయితే పడుతుంది. ఇప్పుడు ప్రైజెస్ చూద్దాము. ఫుల్ పేమెంట్ 256 జీబీ 1200 అంటే 1,14,000 అనమాట. 512 జీబీ 1400 1,32,000. నెక్స్ట్ 1 టీబీ మనం ట్యాక్స్తో కలిపి 1700 ఇంటూ 88 అంటే 1,50,000 పడుతుంది. నెక్స్ట్ 2 టీబీ అండ్ ఏకంగా ఇది 2000 అయితే ఉందన్నమాట. 2000 ఇంటూ 88 ఇట్స్ ప్రో మ్యాక్స్. అండ్ ఇది వచ్చేసి 1,76,000 అయితే పడుతుంది అనమాట. అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 17 అనమాట. ఐఫోన్ 17 అండ్ ఇలా ఉంది. ఇంకా దీని ప్రైజింగ్ విషయానికి వచ్చేద్దాం. ఫుల్ అమౌంట్ దీంట్లో 256 జీబీ అండ్ 512 జీబీ మాత్రమే అవైలబుల్గా ఉంది. సో మనం క్యాలిక్యులేటర్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎయిర్. వద్దాం దీని దగ్గరికి చిన్నగా వద్దాం. క్యాలిక్యులేటర్ ఎక్కడుంది? 256 జీబీ 800 అయితే పడుతుంది అనమాట. 800 ఇంటూ 88 అంటే 70,400. వెన్ ఇట్ కమ్స్ టు 512 జీబీ 1000 వేసుకోండి. 1000 ప్లస్ 100 మర్చిపోయా, సారీ ఇందాకది. 1100 వేసుకోండి ఇంటూ 88 అంటే 96,800 అయితే పడుతుంది అనమాట. నాట్ ద లీస్ట్. ఈ సన్నగా ఉండే మామ గురించి మాట్లాడుకుందాం. అండ్ దీంట్లో 256 512 1 టీబీ ఉందన్నమాట. 256 జీబీ వచ్చేసి 1000 అయితే పడుతుంది. 1000 అంటే మనం 1100 వేసుకున్నాం. 1100 ఇంటూ 88 ఈక్వల్ టు 96,800. 512 జీబీ 1200 ఉంది, సారీ 1300 అండ్ 1,14,400 అయితే పడుతుంది అనమాట. అండ్ 1 టీబీ వేరియంట్ వచ్చేసి 1400 1,32,000 అయితే ఉందన్నమాట. అది మా ఫైనల్లీ మామ చూశారు కదా, అదనమాట మ్యాటర్. సో ఇప్పుడు 17 ప్రో మ్యాక్స్ కానీ 17 ప్రో కానీ 17 సిరీస్ ఏదైనా కొనాలా లేదా అనేది అయితే డిస్కస్ చేద్దాము. ఫస్ట్ నేను కొన్నదైతే 17 ప్రో అనమాట. చూసే ఉంటారు వ్లాగ్. సో ఇప్పుడు ఆ 17 ప్రో నుంచి మీరు చూస్తున్న వీడియో వచ్చి 17 ప్రో మ్యాక్స్. ఇది ఎలా మారిందంటే 17 ప్రో కొన్న తర్వాత నా దగ్గర ఉన్న 14 ప్రో ట్రేడింగ్ చేద్దామని అయితే వెళ్ళాను అనమాట. సో మనం ఆల్రెడీ అక్కడ 1400 అయితే పే చేసాము. సో వాళ్ళు ఏమన్నారు, నేను అడిగాను 17 ప్రో మ్యాక్స్ ఉందా, నాకు కావాలి అంటే ఆరెంజ్ కలర్లో ఉందా అంటే ఉందయ్యా, నీకు ఏది కావాలంటే అది ఉంది, అది ఇది అన్నారు. కానీ 512 జీబీ ఉందా అయ్యా అంటే లేదురా బాబు అన్నారు. సో మనకు షుగర్ అనేది ఒకటి ఉందన్నమాట, అది ఎవడొచ్చినా ఆపలేడు. సో 512 లేకపోతే లేకపోయింది బొక్కలోది, నాకు 1 టీబీ ఉన్నా పర్లేదు అన్నాను. 1 టీబీ అయితే ఉంది, తీసుకెళ్ళిపోండి మీరు ఇప్పుడే ఇంటికి అన్నారు. సరే అని ఆ 1400 ఉంది, మనం ఆల్రెడీ పే చేసాం కదా, ఆ 1400 ప్లస్ ఇది ఒక 1800 అయిందనమాట. సో ఈ 1800 మనం ఏం చేసామంటే
ట్రేడ్-ఇన్ అయింది కదా $320 ఆ ఫోన్ ఇచ్చినప్పుడు. సో, ఇంకా మనం ఎక్స్‌ట్రా అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు. వాడు మనకిచ్చేది లేదు. 1400 సరిపోద్ది, బ్యాలెన్స్ అయిపోద్ది. సో, ఇదేదో బాగుందే, మన డబ్బులు మనకు రావు, ఇంకా ఎక్స్‌ట్రా మనకు అవసరం లేదు అనే ఏదో ఉద్దేశంతో తీసుకున్నాను. ఇప్పుడు బొమ్మ కనపడుతుంది, అది వేరే విషయం. సో, దోలాక్క తీసుకున్నాను. అదనమాట. ఇప్పుడు 17 ప్రో వాడాను, 17 ప్రో మ్యాక్స్ వాడాను. సో, నాకు వీటిలో అనిపించింది ఏంటంటే, ప్రోలో ఛార్జింగ్ పెట్టాను స్టార్టింగ్ డేస్, వాడిన 2 డేస్ కూడా. మళ్ళీ అడగొచ్చు, అరే మరి ఆ ఫోన్ కూడా ఉంచుకున్నావా అంటే, ఆ 17 ప్రో రిటర్న్ ఇచ్చేస్తాం, ఎందుకు మనకు అంత డబ్బులు ఎక్కువ ఉన్నాయా. సో ఆ 17 ప్రో రిటర్న్ ఇచ్చేసి ఆ, ఈ ఫుల్ అమౌంట్ వచ్చేస్తుంది అనమాట, 15 డేస్ లోపల ఇచ్చేసి ఆ ఫుల్ అమౌంట్ తీసుకొచ్చి ఈ ప్రో మ్యాక్స్కి వాడామన్నమాట. అదనమాట మ్యాటర్ ప్రజెంట్. సో ఈ 17 ప్రో వాడిన తర్వాత నాకేమనిపించిందంటే, ఓకే ఛార్జింగ్ పెట్టాను, ఇట్స్ ఓకే, బాగానే ఛార్జ్ అవుతుంది. లేటర్ ఆన్ ఏమైందంటే సిచ్యువేషన్, ఎప్పుడైతే అప్డేట్ వచ్చిందో అప్డేట్ అయితే ఇన్స్టాల్ చేశాను అనమాట. ఇన్స్టాల్ చేసిన తర్వాత నుంచి కొంచెం ఛార్జింగ్ అనేది డౌన్ అవడం అయితే మొదలైందనమాట. తర్వాత ఇంకా ప్రో మ్యాక్స్లో కానీ ప్రోలో కానీ వెనక్కి ఈజీగా గీతలు పడిపోతున్నాయి, అదొక బాధ. ఇంకో విషయం, ఎందుకు డేటా ఒక్కొక్కసారి సిగ్నల్ అసలు రాదు, డబాలన పడిపోతుంది, ఎందుకు పడిపోతుందో అర్థం కావట్లేదు. సో ప్రజెంట్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన ప్రాబ్లం అయితే ఇది. అంటే నా ఫోన్కి అయితే గీతలు ఏం పడలేదు, అక్కడ వాళ్ళు యాపిల్ స్టోర్లో ఉన్నాయి కదా, దాని వెనకాల మొత్తం గీతలు అయితే పడిపోతున్నాయి, అది మ్యాటర్. సో ఇప్పుడు మీలో ఎవరైనా చూస్తున్న వాళ్ళు 17 ప్రో మ్యాక్స్ కొనాలా అంటే అది మీ ఇష్టం గురు. నా పర్సనల్ ఫీలింగ్ అయితే మీరు కనుక 15-16 వాడుతుంటే వేస్ట్ అని అయితే చెప్తాను. అదంతా ఇప్పుడు అంత పెట్టి కొనాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీరు కనుక 14 కంటే తక్కువ సిరీస్లో ఉన్న కొనుక్కోవాలి, కన్ఫర్మ్ కొనుక్కోవాలి అని ఉంటే మీ ఇష్టం, తీసుకోండి. పెద్ద చేంజెస్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇట్స్ ఓకే, బట్ మీరు 15 వాడుతున్నారు, 16 వాడుతున్నారు అండ్ మోర్ ఓవర్ నేను క్యాప్ కట్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అదంతా ఓ 2 మినిట్స్ వీడియోను నాకు ల్యాగ్ అయిపోయింది. సో ఎక్కడ ఏదన్నా ప్రాబ్లం ఉంటుంది, ప్రతిదీ ఏం గొప్పది కాదులే. కానీ కాదు కొనాలి చెయ్యాలి అనుకుంటే 17 తీసుకోండి, లేకపోతే ఇట్స్ ఓకే, అది మా మ్యాటర్. మీకు ఒకవేళ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే మీ ఇష్టం, చేసుకోండి. నచ్చిద్దేమో, ఎప్పటికైనా మంచిగా చేస్తానేమో, ఇప్పుడే రీసెంట్గా మొదలుపెట్టా కదా. సో ఇక నుంచి ఫోన్ కొన్నామనైనా కానీ వీడియోలు చేయాలి. సో వీడియోస్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. మీకు ఏమన్నా కావాలన్నా కానీ మెసేజ్ చేయండి. ఈ వీడియో కూడా నాకు ఐడియా లేదనమాట చేద్దామని, ప్రైస్ కంపారిజన్ ఇండియాకి ఇక్కడ ఎంత అని. ఒకళ్ళు అయితే కామెంట్ పెట్టారనమాట, ప్రైజెస్ ఎంత ఉన్నాయి అది ఇది అని. సో ఈ విధంగా ప్రైస్ కంపారిజన్ చేస్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను గురు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకేమన్నా వీడియోస్ కావాలనుకుంటే అది కూడా కామెంట్ చేయండి, వీడియో చేసి పెట్టడానికి చూస్తాను. ఓకే, మా వెళ్ళొస్తా, బాయ్.